అండి వెల్కమ్ టు ఎల్కే కోచింగ్ సెంటర్. సో మనం యాజ్ యూజువల్గా అనుకున్నట్టుగానే డిపార్ట్మెంటల్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సో మనకు 2020, 21, 22, 23 యాజ్ యూజువల్గా ఎలా అయితే వచ్చిందో ఈ సంవత్సరం కూడా అలాగే ముందుగానే క్యాలెండర్ రిలీజ్ చేశాడు. మీరు లాస్ట్ టైం ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యాలెండర్కి సో మనకు ప్రిపరేషన్కి వచ్చేసి 6 to 7 months టైం ఇచ్చేసాడు. లాస్ట్ టైం తీసేసుకుంటే మనకు సెప్టెంబర్లో వచ్చింది. సో మార్చి 12న పిఏ ఎగ్జామ్, ఏప్రిల్ 30న పోస్ట్మెన్ ఎంటీఎస్ ఎగ్జామ్ పెట్టాడు. అంటే కరెక్ట్గా 6 నుంచి 7 నెలలు టైం. సో ఈసారి కూడా చూసుకుంటే మీరు ఇప్పుడు క్యాలెండర్ వచ్చేసింది. ఎగ్జాక్ట్గా మీకు June 23rd పిఏ ఎగ్జామ్ పెట్టాడు, July 21st వచ్చేసి మీకు ఎంటీఎస్ పోస్ట్మెన్ ఎగ్జామ్ పెట్టాడు. కరెక్ట్గా ఇప్పుడు కూడా 6 to 7 months టైం ఇచ్చాడు మీకు. ఓకేనా? సో ఈ క్యాలెండర్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది, సో మిగతా విషయాలన్నీ చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకే, సో మీకు క్యాలెండర్లో వచ్చేది తీసేసుకుంటే సో పోస్టల్ అసిస్టెంట్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి మీకు June 23 పెట్టాడండి. June 23 మీకు ఎగ్జామ్ డేట్. సో మీకు నోటిఫికేషన్ డేట్ వచ్చేసి April 30 నోటిఫికేషన్ డేట్. అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి May 17 ఇచ్చాడు. అదే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటే నోటిఫికేషన్ May 24 అంటే దిస్ ఇయర్. అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ June 14. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మీకు July 21st. అంటే యాజ్ నౌ ద డేట్ ఈస్ యాక్చువల్గా మీరు January 10 అనుకుంటే మనం అనుకుంటే January 10 నుంచి సో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ అప్రాక్సిమేట్లీ 5 months అబవ్ ఉంది మనకు పిఏ ఎగ్జామ్కి. ఓకేనా? అదే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్కి తీసేసుకుంటే 6 months అబవ్ ఉంది. సో ఈ టైం అనేది మనకు వెరీ మచ్ చాలా సరిపోతుంది, మనకు ప్రిపరేషన్కి వచ్చేసి ఈజీగా సరిపోతుంది. ఓకే, సో ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ పిఏ ఎగ్జామ్ డేట్స్ ఇప్పుడు దీంట్లో పిఏకి వచ్చేసి ఒక చిన్న అడ్డంకి ఏంటంటే ఒకవేళ అవసరమైతే ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ నెసెసరీ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే మనకి మేలో ఒకవేళ ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ప్రమోషన్ టు ది పోస్ట్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్. ఇవాళ మీకు సర్కిల్ ఆఫీస్ కానీ రీజనల్ ఆఫీసెస్ ఇవాళ మనం ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో వల్ల మొత్తం కూడా. సో మీకు ఇక్కడ మీకు మోడల్ నోటిఫికేషన్ డేట్ వచ్చేసి April 26, నోటిఫికేషన్ వచ్చేసి April 30. ఓకేనా? అప్లికేషన్ ఎగ్జామ్ డేట్ వచ్చి ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. నెసరీ క్లియరెన్స్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ మేబీ అప్టెన్ ఇఫ్ రిక్వైర్డ్. అవసరమైతే, ఎందుకంటే మే వచ్చేసి ఒకవేళ మనకి ఎలక్షన్స్ జరిగితే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని. ఒకవేళ ఇన్ కేస్ మీకు June 23rd జరగకపోతే ఎగ్జామ్ జూలైలో జరగవచ్చు. అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది మనకు, 1 month పోస్ట్ పోన్ కావచ్చు అంత తప్ప ఇంకేం లేదు. ఓకేనా? ప్రీపోన్ అయితే కాదులేండి, తక్కువ టైం ఉంది, ఎలక్షన్ టైం కాబట్టి ప్రీపోన్ కాదు. సో June 23 పక్కా ఎగ్జామ్ ఉంటుంది. June 23 లేకపోతే జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఓకే, ఇది మనకు పిఏకి సంబంధించి మనకు. అదే ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటే సో మోడల్ నోటిఫికేషన్ మే 20, నోటిఫికేషన్ వచ్చేసి 24 వదులుతాడు. సో అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి June 14, ఎగ్జామ్ వచ్చేసి July 21. సో ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ సంబంధించి ఎటువంటి పోస్ట్ మ్యాన్మెంట్ ఉండదు, ఎందుకంటే ఎలక్షన్ టైం కాదు కాబట్టి. అందుకే ఇక్కడ ఏమి ఇవ్వలేదు మనకు, ఎగ్జామ్ ఉంటుంది. సో లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ప్రమోషన్ టు ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ మల్టీ ఎంటీఎస్ తర్వాత జీడిఎస్. సో ఇది మనకు ఎగ్జామ్ డేట్స్ సంబంధించి. ఓకేనా? సరే, దీనికి సంబంధించి మరి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎలా ఉంటాయి అని ఒక క్వశ్చన్. సో మనకి ఎన్ని పోస్టులు ఉన్నా కూడా మనకు కావాల్సింది 1 post. మీకు టాప్లో వచ్చినా ఎలా వచ్చినా మనకు 2-3 పోస్టులు ఏమి ఇవ్వరు. అలాగని సార్ ఒక్క పోస్ట్కి మేము ప్రిపేర్ అవ్వాలా, నేను యావరేజ్ క్యాండిడేట్, నేను బిలో యావరేజ్ క్యాండిడేట్ అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. సో మన ఇన్స్టిట్యూషన్ నుంచే 45 years 50 years వాళ్ళు డల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా జాబ్ కొట్టిన వాళ్ళు సో మెనీ మెంబర్స్ ఉన్నారు. ఈ లిస్ట్లో చూస్తే మీకు చాలా మంది ఈ లిస్ట్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపర్ ఉన్నాడు అనుకోండి, బాగా చదివే వ్యక్తికి ఒక 30 minutes చదివితే ఒక టాపిక్ వచ్చింది అనుకోండి పిఓ గైడ్ వల్ల, నీకు ఒక 1 hour పట్టొచ్చు. ఇంకో వ్యక్తికి వచ్చేసి 2 hours పట్టొచ్చు. బట్ టాపిక్ నేర్చుకోవడానికి టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఆ టాపిక్ నుంచే నీకు క్వశ్చన్స్ ఇస్తాడు, అవునా? సో అతనికి ఒక టాపిక్ నుంచి నీకు ఇంకో డెప్త్గా ఇవ్వడం అంటూ జరగదు. సో ప్రిపరేషన్ లెవెల్ అనేది నువ్వు కొంచెంగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినావు అనుకోండి ఈజీగా ఉంటుంది. మీరు ఎంత బాగా చదివిన వాళ్ళైనా యావరేజ్ క్యాండిడేట్లైనా మీకు పిఓ గైడ్ 1 నుంచే క్వశ్చన్స్ ఇస్తాడు, వాల్యూమ్ 5 నుంచే క్వశ్చన్స్ ఇస్తాడు. అక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అందులో నుంచే ఇస్తాడు. కాబట్టి పోస్టులకు సంబంధించి మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దండి. నాకు ఒక పోస్ట్ కన్ఫామ్గా రావాలనేది ఒకటే మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. దానికి తగ్గట్టుగా సిలబస్ ఏముంది, నా ప్రిపరేషన్ ఎలా అవ్వాలా, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు,
నీకు ఎంత వరకు వచ్చు ఇప్పుడున్నటువంటి సిలబస్లో నీకు ఎంత వరకు వచ్చు, పిఓ గైడ్ వల్ల ఎంత వరకు వచ్చు, వాల్యూమ్ 5 ఎంత వరకు వచ్చు, అర్థమెటిక్, జీకే అసలు ఏమీ రాదా? సరే నీ అకాడమిక్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అంటే ఇంతవరకు నువ్వు యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, నువ్వు ఎంత టైం కేటాయించాలి దానికోసం? సో యావరేజ్గా ఒక క్యాండిడేట్ 2 అవర్స్ కేటాయిస్తుంటే నువ్వు 4 అవర్స్ కేటాయించాలి. యూ హ్యావ్ మచ్ టైం, చాలా టైం ఉంది కదా ఇప్పుడు. సో ఈ టైం ప్రిపరేషన్ లెవెల్ కానీ నువ్వు బాగా చేసుకుంటే ఈజీగా సక్సెస్ అయిపోతావు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో, నేను లాస్ట్ 2022-23 అబ్జర్వేషన్ 60% స్టూడెంట్స్ సెలక్షన్లో కొత్త వాళ్ళు అయ్యారు. అంటే ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా ప్రమోషన్ కొట్టేస్తున్నారు. మళ్ళీ ఆ కసితో ఉన్నారు. ఓల్డ్ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారంటే వస్తుంది కానీ ఎక్కువ మంది అంత శ్రద్ధ చూపించట్లేదు. మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు సిలబస్ తెలుసు, ప్రిపరేషన్ అన్ని ఐడియా ఉన్నాయి. మీరు ఒక 2 మంత్స్ 3 మంత్స్ గట్టిగా కూర్చుంటే ఓల్డ్ వాళ్ళు ఈజీగా అయిపోతుందండి. కొత్త వాళ్ళు ఎలాగైతే వెళ్తున్నారో వాళ్ళని దాటుకుని వెళ్ళిపోవాలి మీరు, పాత వాళ్ళు కూడా. సో ఓకేనా. తర్వాత మీకు సక్సెస్ రేట్ తీసేసుకుంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి 75% సక్సెస్ రేట్ ఉంది మనకు. అంటే మీకు ఎన్ని పోస్టులు ఉంటే దాంట్లో 100 పోస్టులు ఉంటే 75% మన ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. మీకు ఏ సబ్ డివిజన్ తీసుకున్నా, ఏ డివిజన్ తీసుకున్నా, ఏ ఎస్ఓ తీసుకున్నా ఖచ్చితంగా మన వాళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. ఓకే. సో దీనికి సంబంధించి మీకు బ్యాచ్ వచ్చేసి January 12 స్టార్ట్ అవుతుందండి. సో బ్యాచ్ వచ్చేసి January 12 స్టార్ట్ చేస్తున్నాను. దీంట్లో మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో మీకు మెటీరియల్ వచ్చేసి హార్డ్ కాపీ మీ అడ్రస్కి వస్తుంది. మీరు జాయిన్ అయిన తర్వాత హార్డ్ కాపీ వస్తుంది. సో మనకి యాప్ ఉంది, ఎల్కే కోచింగ్ సెంటర్ యాప్ వచ్చేసేసి. ఆ యాప్లో మీకు సాఫ్ట్ కాపీస్ ఉంటాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బిఫోర్ ఎగ్జామినేషన్కి 2 మంత్స్ 3 మంత్స్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా. తర్వాత మీకు రికార్డెడ్ లైవ్ క్లాసెస్ A to Z ఆల్ ఫెసిలిటీస్ పెడతాం మీకు దీనికి సంబంధించి. సో దీంట్లో మీకు 3 బ్యాచెస్ ఉంటాయండి. సో లైఫ్ టైం బ్యాచ్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, షార్ట్ టర్మ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో లైఫ్ టైం అంటే మీకు జాబ్ వచ్చే వరకు, సో కోచింగ్ కంటిన్యూ చేయబడుతుంది. సో లాంగ్ టర్మ్ అంటే మీకు అప్ టు ఎగ్జామ్ అండి. అప్ టు ఎగ్జామ్ అంటే 2024లో మీకు ఎగ్జామ్ జరిగే వరకు ఉంటుంది. అంటే సో పిఏ వాళ్ళకైతే June 23, ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ అయితే మీకు July 21 వరకు. సో లాంగ్ టర్మ్ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. సో షార్ట్ టర్మ్ బ్యాచ్ అంటే మీకు 30 to 40 డేస్ ఉంటుంది. 30 to 40 డేస్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఏదైతే ఉంటుందో సో రికార్డెడ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది వీటికి. అంటే ఇన్ కేసు నువ్వు మిస్ అయిన క్లాసెస్ నువ్వు మళ్ళీ ఎనీ టైం చూసుకోవడానికి రికార్డెడ్ అవైలబుల్గా ఉంటుంది. షార్ట్ టర్మ్ బ్యాచ్ చేసి ఓన్లీ లైవ్ క్లాసెస్ ఉంటుంది. సాఫ్ట్ కాపీస్ ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి. షార్ట్ టర్మ్కి రికార్డెడ్ అవైలబుల్గా ఉంటుందండి. లైవ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి, ఓన్లీ లైవ్ క్లాసెస్ ఉంటుంది మనకు. సో ఈ 3 బ్యాచెస్. సో లైఫ్ టైం బ్యాచ్ చేస్తే ఈ మంత్ క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ అంతా ఈ 2 మాత్రమే కంటిన్యూ అవుతాయి మీకు. సో ఫీజ్ డీటెయిల్స్ ఇవి మీకు. సో మీరు లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఫీజ్ డీటెయిల్స్, లేదా షార్ట్ టర్మ్ లేదా లైఫ్ టైం జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఏది జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయండి మీకు కంప్లీట్గా. సో అప్ టు ఎగ్జామ్ వరకు ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి, మానిటరింగ్ చేస్తాము. సో మీరు ఇప్పుడు January 12 స్టార్ట్ అవ్వగానే ఆల్మోస్ట్ మీకు 30 లేదా 40 డేస్లో కంప్లీట్ సిలబస్ అంటే పోస్టల్, అర్థమెటిక్, జీకే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో పేపర్ 2 సంబంధించి కూడా క్లాస్ తీసేసుకుంటాం దానికి సంబంధించి. ఓకేనా. సో మీరు వచ్చేసి సర్వీస్ వచ్చేసి యాజ్ యూజువల్ అప్పుడున్నట్టుగానే మీకు GDS to పోస్ట్ మ్యాన్ అంటే 5 years, MTS to పోస్ట్ మ్యాన్ అంటే 3 years, పోస్ట్ మ్యాన్ టు PA 3 years యాజ్ యూజువల్. వల్ల చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాం మీకు సర్వీస్ సంబంధించి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇప్పుడు మీ ముందుండేది ప్రిపరేషన్. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు గట్టిగా చూసుకోండి. ఈ ఎగ్జామ్ డేట్స్ గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్. లాంగ్ టర్మ్ వాళ్ళకైతే ఎలాగో మేము కంటిన్యూ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు, మేము డైలీ వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉంటాం. సో రిమైనింగ్ పర్సన్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ లేదా ఎనీ అదర్ వేరే ఆల్టర్నేటివ్ చూసుకునే వాళ్ళు మీ ప్రిపరేషన్ సంబంధించి కొంచెం ఒక ప్లాన్ చేసేసుకోండి. అంటే ఎలా ప్లాన్ అవ్వాలి, ఫస్ట్ సిలబస్ చార్ట్ అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సిలబస్ చార్ట్ రాసుకొని ఆ సిలబస్ చార్ట్లో నీకేం తెలుసు, 10%, 20%, 50%, అసలు ఏం తెలియదా అనేది ఒక లెవెల్కి వచ్చేసేసి ఆ సిలబస్ చార్ట్ని నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. అందులో ఎంతవరకు ఉంది, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఉందా నీ దగ్గర, సాఫ్ట్ కాపీస్, ఎనీ అదర్ నువ్వు రిక్వైర్మెంట్ క్లాసెస్ ఉంటే క్లాసెస్ ఇవల్ల చూసుకొని రెగ్యులర్గా అప్డేట్ చేసేసుకొని పర్టికులర్ టైం పీరియడ్ నువ్వు రెగ్యులర్ ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఎంత టైం పీరియడ్లో నువ్వు కంప్లీట్ చేసుకోగలవు, 50 డేసా, 60 డేసా, 30 డేసా, 40 డేసా అనేది చూసుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు మామూలుగా ప్రిపేర్ అవుతుంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ వచ్చింది అనుకోండి, ఆ బిట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సో మనీ ఆర్డర్ పంపించడానికి వాట్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది మనీ ఆర్డర్ అని ఇచ్చేస్తాడు.
అని చేసినప్పుడు మీకు ఆప్షన్లో 2000, 3000, 4, 5 ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసి మనీ ఆర్డర్ పంపించుకోవడానికి మ్యాక్సిమం 5000 ఆన్సర్. బట్ ఇక్కడ మీకు క్లాస్లో చెప్పేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే ఆ మనీ ఆర్డర్ 5000తో పాటు ఈ మనీ ఆర్డర్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేస్తాం. అసలు మనీ ఆర్డర్ అంటే ఏంటి, సో మనీ ఆర్డర్ సంబంధించినటువంటి టైప్స్ ఏమేమి ఉన్నాయి, సో మనీ ఆర్డర్ సంబంధించినటువంటి కమిషన్, మనీ ఆర్డర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, లేటెస్ట్గా వచ్చినటువంటి మనీ ఆర్డర్స్ ఏవే ఉన్నాయి, ఐఎఫ్ఎస్సి వాళ్ళు ఉన్నాయి కదా వాటికి సంబంధించి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నీకు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది మీకు. అది మీకు దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో పెట్టా, పూర్తిగా పెట్టలేదు, కొన్ని పెట్టాను నేను దానికి సంబంధించి. మీకు 2021, 2023 ఈ సంవత్సరం పేపర్స్ సాఫ్ట్ కాపీస్ ప్రొవైడ్ చేస్తాము బిఫోర్ ఎగ్జామినేషన్కి, బట్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇస్తాము దానికి సంబంధించి. ఓకే, తర్వాత మీ క్లాసెస్ బైలింగ్వెల్లోనే మ్యాక్సిమం మీకు క్లాసెస్ అంటే మెటీరియల్ తెలుగులోనే ఉంటుంది. తెలుగు అంటే మళ్ళీ అచ్చ తెలుగు ఏమి ఉంటుందండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాళ్ళకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి ఉంటారు కదా వాళ్ళకి అర్థం అంటే చాలా మందికి ఇప్పుడు బట్వాడ ఇటువంటి వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ అర్థం కావు. కాబట్టి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో ఆల్మోస్ట్ నా ఏజ్కి ఈక్వల్గా ఉంటారు కాబట్టి నేను చెప్పేది వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలరు. ఆ లాంగ్వేజే ఉంటుంది, దానికి అదేమి ఇబ్బంది ఏమి ఉండదు మీకు, ఇబ్బంది ఏమి ఉండదు దానికి సంబంధించి. తర్వాత సో క్లాసెస్ తీసేసుకుని మీకు క్లాసెస్ వచ్చేసి మ్యాక్సిమం మీకు తెలుగు ఇంగ్లీష్లోనే ఉంటుంది, బైలింగ్వల్ ఉంటుంది. సో మ్యాటర్ కూడా వీఆర్ ట్రై దానికి ట్రై చేస్తాం. తర్వాత సాఫ్ట్ కాపీస్ వచ్చేసి ఇంగ్లీష్లో ఆల్రెడీ కొన్ని యాప్లో పెట్టేసాము, రిమైనింగ్ కూడా కొన్ని బిట్స్ అడిగారు, అండర్ ప్రిపరేషన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఇంగ్లీష్ సంబంధించినటువంటి పూర్తి బిట్స్ ఏవైతే వాటిని కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే బిఫోర్ ఎగ్జామినేషన్కి ఒక 50 days ముందే ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, మీకు అందిస్తాం, డైరెక్ట్గా యాప్లో పెట్టేస్తాము. యాప్లో సాఫ్ట్ కాపీస్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా జర్నీ చేసే టైంలో బయట కానీ ఇప్పుడు మీకు హార్డ్ కాపీ బుక్ తీసుకెళ్ళలేరు కదా, సో ఎప్పుడు బుక్ సాఫ్ట్ కాపీస్ ఉంటాయి. మీరు యాప్ ఓపెన్ చేసేస్తే ఆ యాప్లో సాఫ్ట్ కాపీస్ ఈజీగా చదువుకుంటూ ఉండొచ్చు అండ్ ఈజీగా ఓపెన్ అవుతాయి. మీకు మళ్ళీ అంత కష్టం అంటూ ఏమీ ఉండదు అనమాట మీకు. ఓకేనా, బట్ ఒకటి గుర్తుపెట్టేసేసుకోండి, సక్సెస్ అయితే అంత ఈజీగా రాదు. చూడండి, సక్సెస్ అంత ఈజీగా రాదు, ఏదో వచ్చింది రాసుకుంటూ వెళ్తానంటే కాదు కదా. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వర్కౌట్ నువ్వు చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా వచ్చే మాదిరిగా అయితే ఇప్పుడు ఎంతో మంది బయటకు వెళ్ళిపోయేవాళ్ళు ఈజీగా ప్రమోషన్ మీద. సో నువ్వు దానికి సంబంధించిన వర్కౌట్ ప్లాన్ అంతా ఉండాలి. ఇదంతా కూడా నువ్వు చేసేది పిఏ వాళ్ళైతే June 23rd, ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ అయితే July 21st. తర్వాత నువ్వు ఎగ్జామ్ పెట్టమన్నా వాళ్ళు పెట్టరు, మేము చెప్పమన్నా మీకు చెప్పము. ఓకేనా, మీరు రాయడానికి కూడా ఉండదు. ఎంతసేపునా నువ్వు June 23rd, July 21st వరకు నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి. తర్వాత నేను ఎవరు అడుగురు, పట్టించుకోరు. ఓకేనా, తర్వాత నువ్వు నాకు ఎగ్జామ్ పెట్టండి నేను మళ్ళీ చదవాలనుకుంటున్నావు కూడా డిపార్ట్మెంట్ కండక్ట్ చేయదు. సో అంతవరకు నువ్వు గట్టిగా ప్రిపేర్ అవ్వు, బుక్స్ అన్ని దగ్గర పెట్టేసుకొని క్లాసెస్ వినుకొని ఎగ్జామ్స్ రాసుకొని ఆ తర్వాత నీకు కాన్ఫిడెంట్ వస్తుంది, బుక్స్ తీసేసుకొని ఎక్కడన్నా బజ్జీలగా నేసేసి. బట్ కాన్ఫిడెంట్గా మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ వరకు కంపల్సరీగా ఉండాలి. తర్వాత మీరు ఎగ్జామినేషన్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు, అవి నేను క్లాస్లో బిఫోర్ ఎగ్జామినేషన్ చెప్తాను, ఎవ్రీ టైం చెప్తాను. మళ్ళీ ఇది ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తారు, మళ్ళీ నాకు ఫొటోస్ పెడతారు నాకు మళ్ళీ. సో ఎలా అంటే ఈ బబ్లింగ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని నేను కావాలంటే మీ క్లాస్ చెప్పేటప్పుడు నేను డిస్ప్లే చేస్తాను. బబ్లింగ్ మిస్టేక్ చేయడము, ఆప్షన్స్ దగ్గర మిస్టేక్ చేయడము, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేసి పోగొట్టుకుంటున్నారు. చాలామంది టాపర్స్ వచ్చిన వాళ్ళు బబ్లింగ్ పోవడం వల్ల జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మీకు ఒక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఒక్క క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల 2022లో 72 మెంబర్స్ మన వాళ్ళే ముందుకు చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు. ఒక్క క్వశ్చన్ రాంగ్ పెట్టడం వల్ల 72 మెంబర్స్ బ్యాక్ వచ్చేసారు. అంటే ప్రిపరేషన్లో ఇప్పుడు అంతా యంగ్స్టర్సే ఉన్నారు కాబట్టి బాగా ప్రిపేర్ అవుతా అంటారు. కాబట్టి మీరు ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ పెట్టకూడదు. క్వశ్చన్ రాంగ్ మీకు రాక కాదు, తెలిసి రాంగ్ పెడతారు. అది ఎలా అనేది కూడా క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలిసి వాటిని ఆ ఎగ్జైట్మెంట్ అంటే మీకు ఎగ్జామినేషన్ హాల్లో వాతావరణం వేరే ఉంటుంది. క్వశ్చన్ మీ ఐ కాంటాక్ట్ ఎలా వెళ్ళాలంటే కీ పాయింట్స్ నేను క్లాస్లో చెప్తుంటాను. ఎందుకు చెప్తాను కీ పాయింట్స్ అంటే మీ ఐ కాంటాక్ట్ ఆ కీ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. చాలామంది చదివేటప్పుడు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో బ్రాంచ్ ఆఫీస్ యొక్క మ్యాక్సిమం వర్కింగ్ అవర్స్ ఎంత అన్న క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే బ్రాంచ్ ఆఫీస్ యొక్క మినిమం వర్కింగ్ అవర్స్, దాని క్వశ్చన్ పూర్తి లెంత్కి ఇచ్చాడు. పూర్తి లెంత్గా ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది మినిమం అని లాస్ట్లో ఇచ్చాడు. మినిమం అనేది ఆప్షన్స్లో ఫస్ట్ 5 hours, 3 hours, 2 hours, 4 hours అనేది లాస్ట్లో ఉంది ఆప్షన్. చాలామంది బ్రాంచ్ ఆఫీసర్ కానీ ఐ కాంటాక్ట్ 5 hours దగ్గరికి వెళ్ళి ఇది ఆప్షన్ పెట్టారు. వాళ్ళకి తెలియక కాదు, ఆన్సర్ తెలుసు. సో బయటకు వచ్చిన తర్వాత సార్ నేను ఇట్లా రాంగ్ పెట్టేశాను,
అది తెలుసు సార్, కానీ నేను త్వరగా చదివేసి అని చెప్పేసి. ఈ మిస్టేక్స్ చేయకూడదు, ఇవల్ల క్లాస్లో నేర్పిస్తాం. దీనివల్ల ఇది నీకు తెలుసు కదా, ఒకవేళ తెలియక నువ్వు పోగొట్టుకున్నావంటే ఓకే, తెలిసి నువ్వు ఆన్సర్ పోగొట్టుకున్నావంటే అది నీ మిస్టేక్ అవుతుంది, మళ్ళీ నువ్వు 1 year వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఓకే, సో ప్రిపరేషన్ అనేది మీకు అప్ టు ఎగ్జామ్ వరకు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాము, క్లాసెస్ చెప్తా ఉంటాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో లాంగ్ టర్మ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అవసరం అనుకుంటే మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ రివిజన్ వినొచ్చు, మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ రివిజన్ అవ్వచ్చు. సో దాంట్లో మీకు ఏమైనా కొన్ని టాపిక్స్ ఇబ్బందిగా ఉంటే వాటిని మాత్రం సెలెక్టెడ్ టాపిక్స్ మీకు గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తుంటాం పలానా టాపిక్ అని, ఆ టైంలో వింటూ ఉండొచ్చు. మిగతా అంతా కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకొని ప్రిపరేషన్ లెవెల్ అవుతూ ఉండొచ్చు మీకు. ఓకేనా? సో బ్యాచ్ అయితే మీకు January 12 ఉంటుంది చూడండి బ్యాచ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ అవ్వండి. ఓకేనా? నేను ఇక్కడ డిస్ప్లే చేసినట్టు ఓన్లీ మీకు 20-30% మాత్రమే ఇక్కడ సెలక్షన్ అయిన వాళ్ళవి, 20-30%. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 100కి 96 వచ్చేసాయి పిఏ, 100కి 94, అంటే కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉంది చూడండి, మీరు అబ్జర్వ్ చేసేసుకోండి. ఓకే, ఇక నేను డిస్ప్లే చేసింది 20-30% మెంబర్స్, మిగతా మెంబర్స్ ఇంకా డిస్ప్లే చేయలేదు, అంత మెంబర్స్ ఉన్నారనమాట మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఓకేనా? సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా? January 12 స్టార్ట్ అవుతుంది. 12-13 2-3 days మీకు బేసిక్స్, దాని తర్వాత పూర్తి సిలబస్ కంటిన్యూ అవుతుంది. సో క్లాస్ టైమింగ్ వచ్చేసి మీకు 6:30 to 8:30 ఆర్ 9 వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. 6:30 to 8:30, 9 వరకు, లేదంటే 7 to 9, 9:30 వరకు కానీ క్లాసెస్ ఉంటుంది. మీరు ఆ టైంలో ఫిక్స్ అవ్వండి. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి మిస్ అయినా లేదా జర్నీలో ఉన్నప్పుడు మీరు క్లాస్ వినొచ్చు, లేదా ఇంకా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రికార్డెడ్ ఉంటాయి కదా, రికార్డెడ్ వినండి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.